ఇంకా ఊళ్ళల్లో కేవలం అక్కడక్కడ మాలాంటి వాళ్ళని అక్కడ మంత్రులు ఉన్న కాడ 1000-2000 ఇల్లు కట్టింది తప్ప ఎక్కడ పెద్ద కట్టలేదు. ఎందుకు కట్టలేదంటే వీళ్ళు చెప్పినటువంటి ఆ ఇల్లు కట్టాలంటే అనేక రకాల పట్టించుకోవాల్సిన ఎక్కడ ఉంటే వీళ్ళు పట్టించుకోలేదు. మొట్టమొదటి 5 సంవత్సరాలేమో నేను ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టిన, అందుకని ఈసారి ఇల్లు కట్టలేకపోయినా. రెండోసారి ఏమన్నాడు, బ్రహ్మాండంగా కట్టిస్తా అని చెప్పిండు, కానీ ఎక్కడ లేవు. ఇవాళ ఎక్కడ పరిస్థితికి వచ్చిందంటే దేశవ్యాప్తంగా మోడీ గారు 4 కోట్ల ఇళ్ళు పేదవాళ్ళకి కట్టిస్తే ఈ పక్క రాష్ట్రమైనటువంటి ఈ పక్క ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు లక్షలలో 18 లక్షలు 20 లక్షలు కట్టితే ఇక్కడ మాత్రం ఎక్కడ ఇల్లు పెద్ద కట్టించలేదు. నేనేమంటున్నా, ఇవాళ సొంత ఇంటి కళ నెరవేర్చే జిమ్మేదారు రేపు భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా తీసుకుంటుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. బాధ్యత మాది. రెండవది, ఇవాళ కరోనా వచ్చినప్పుడు మీరు చూసిండ్రు, కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పుడు మంత్రిగా ఉన్న కాబట్టి తెలుసు నాకు, అనేక రకాల సపోర్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అనేక రకాల సపోర్ట్ చేసింది. దాంట్లో ఇవాళ అతి తక్కువ టైంలో వ్యాక్సిన్ వచ్చింది. మనకు 5 కిలోలు చొప్పున బియ్యం ఇచ్చారు. ఇప్పటికి తింటున్న బియ్యం పేరేమో కేసీఆర్ చెప్పుకుంటాడు, వాస్తవంగా కరోనా వచ్చినప్పటి నుంచి ఉపాధి కోల్పోయి వీళ్ళు రోడ్ల మీద పడ్డారు. వీళ్ళు కోలుకోవాలంటే ఒక 10 ఏళ్ళు పడుతుంది. అందువల్ల 80 కోట్ల మందికి, దేశంలో 80 కోట్ల మందికి నెలకు మనిషికి 5 కిలోల చొప్పున ఇవాళ బియ్యం ఇచ్చి, రేపు ఇంకొక 5 సంవత్సరాలు బియ్యం ఇచ్చి ఆదుకుంటున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, నరేంద్ర మోడీ గారు వ్యాక్సిన్ ఇచ్చిండు, ఫ్రీగానే బియ్యం ఇచ్చిండు కరోనా వచ్చినప్పుడు. ఇంకెందుకమ్మా మీ చుట్టాలు, మీరు మన ఎప్పుడో 50 ఏళ్ళ క్రితమో 60 ఏళ్ళ క్రితమో మన ఊర్లలో మనకు ఉపాధి లేకపోతే ఇక్కడికి వచ్చినాం. మనం 20 గజాల 30 గజాల 50 గజాల 80 గజాల మనం ఇల్లు వేసుకొని ఉన్నాం. ఇక్కడ 75 ఏళ్ళు అవుతుంది స్వతంత్రం వచ్చి. ఎంతోమంది ముఖ్యమంత్రులు పోయిండ్రు, ఎంతోమంది ప్రధానమంత్రులు కూడా పోయిండ్రు. కానీ ఇవాటికి మీరు ఊర్లలో ఇప్పుడు లేదు. కానీ మోడీ గారు రాకముందు మహిళలు బైర్భూమికి పోవాలంటే చెంబు పట్టుకొని 3 గంటలకు పోవాలి. ఎంత అవమానకరం. మీరు ఎప్పుడైనా చూడండి, ఊళ్ళలో పోతే చాలా మార్పు వచ్చింది. ఊళ్ళల్లో ఇంతకుముందు లేక కంచెలు లేవు. కంచెలు ఉంటే మన కింద మోతుకాకులు, సాటు, పశువుల కింద మేత ఉండేది. ఇక్కడ ఉన్నాయా కంచెలు? ఎక్కడ కంచెలు లేవు. ఇలా గ్రానైట్ గుట్ట